ఇవాళ మనం చందమామ కథల నుండి మంచి బాలుడు అనే కథను తెలుసుకుందాం. థళథళ మిలమిల మెరుపులు మెరసి హోరున జోరున వర్షం కురిసి వీధుల్లో కాల్వలు కట్టాయి, కాల్వల నిండా నీళ్ళొచ్చాయి. చెప్పులు తడిసి బట్టలు తడిసి చిందే నీళ్లకు బురదకు జడిసి జనులు మెల్లగా పోతున్నారు, లేకుంటే జారే పడతారు. ఆ త్రోవను పాపం ఒక ముసలిది కాటికి కాళ్ళు చాచినట్లున్నది. గడగడ వణికి తడబడి తొణికి అడుగులు లెక్కిడుతూ పోతున్నది. ఇంతలోన దగ్గరలో ఒక బడి వదిలిపెట్టగా పిల్లలు వడివడి కేకలు వేస్తూ పరుగులు తీస్తూ వచ్చారెంతో సందడి చేస్తూ. మెదలక ఎవరి తోవనే వారు పిన్నలు పెద్దలు పోతున్నారు. వణికే తొణికే ఆ ముసలమ్మకు ఎవ్వరు సాయం చేసేవారు? కిలకిలలాడే ఆడే పాడే బాలురాడుగులు ఆనవు భూమిని. వారు అసలు చూచారో లేదో గడగడ వణికే ముదుసలి ఆమెను. కాని వారిలో ఒక్క బాలుడా ముదుసలి అవ్వను చూచి జాలిగొని చేయి బట్టిగొని పోయాడామెను విడచి వచ్చినాడామె భవనమున. తిరిగి వచ్చి తన తోటివారితో అన్నాడాతడు, స్నేహితులారా, ఆ ముసలమ్మ కూడా మరి ఒకరికి అమ్మేయని ఆలోచించారా? మరి మాయమ్మ కూడా ముదుసలి అయినే దూరానెచుటో ఉన్నప్పుడు అవసరమందు ఆదుకొని దయతో సాయం చెయ్యొద్దా మరి ఒక్కడు? ఇది విని ప్రతి బాలుడు తన మనమున సిగ్గు చెంది అనుకొన్నాడిట్లని, దుర్బలులకు సాయం చేయని ఎడ కొరగాదెందుకు మనుజుని మనుగడ. ఇదండి వాల్టి మన కథ. మళ్ళీ ఇంకొక కొత్త కథతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు మరి.